ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే. చిన్నప్పుడు ఆయన రెండో కిడ్నీ నాకిచ్చారు. అందుకే ఇప్పుడు ఆయనకి కష్టం అంతా నా వల్లే. అయ్యగారికి ఏమైనా అయితే నేను చచ్చిపోతానమ్మా. నేను చచ్చిపోతాను. ఊరుకో తల్లి, అంత మాట అనుకో. తులసి, ఊరుకో తల్లి, ఊరుకో. వెరీ గుడ్, బాగుందా? డాక్టర్ డాక్టర్, ఆయన రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. నిజమా? ఓ వెరీ గుడ్, వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయి. అలాగే డాక్టర్. ఇంకా 2 రోజుల్లో నేను డిశ్చార్జ్ చేస్తానయా? హలో డాక్టర్, నేను తులసిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. డాక్టర్, మా అయ్యగారి కిడ్నీ విషయంలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఓ అదే, కరెక్ట్ టైంకే ఫోన్ చేసావమ్మా. మీ అయ్యగారికి కిడ్నీ ఇవ్వటానికి ఒక డోనర్ వచ్చారమ్మా. నిజమా డాక్టర్? అవునమ్మా, రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి. ఇంకా సేపట్లో ఆపరేషన్ మొదలు పెడతాం. వెనక ముందు ఎవరూ లేరంటమ్మా. విషయం తెలుసుకుని వాలంటరీగా కిడ్నీ డొనేట్ చేయడానికి వచ్చారు. డాక్టర్, నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరి వస్తున్నాను. సరేనమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, మీకు గుడ్ న్యూస్. డాక్టర్, కిడ్నీ డోనర్ దొరికారమ్మా. అంతేకాదమ్మా, ఇద్దరి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి కూడా. డాక్టర్, ఎవరు డోనర్? సారీ అమ్మా, ఎవరికి చెప్పొద్దన్నారు. నిజంగా మీ పూజలు ఫలించాయమ్మా. ఆ దేవుడే పంపించినట్టు సమయానికి వచ్చారు.
ఇక మీరు నిశ్చంతగా ఉండొచ్చమ్మా. కృష్ణ గారికి గండం గడిచినట్టు. చాలా థ్యాంక్స్ డాక్టర్. నో ఫార్మాలిటీస్ అమ్మా. నేను వెళ్ళి ఆపరేషన్ ఏర్పాట్లు చూస్తాను. ఆ? అలాగే. వర్ష, దేవుడున్నాడమ్మా, దేవుడున్నాడు. ఆయనకేం కాదు, ఆయనకేం కాదు. లేడు, దేవుడు లేడు. ఉంటే ఆ డోనజ్ ఎక్కడి నుంచి వస్తాడు? అసలు ఎవడు ఎవడు వాడు? ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఆపరేషన్ అవ్వగానే బ్రతికినట్టు కాదు. ఎట్టి పరిస్థితిలో ఆయన బ్రతకనివ్వను. డాక్టర్, ఆయనకి ఆపరేషన్ సక్సెస్ అమ్మా. నువ్వు వెళ్తుండు, ఇప్పుడేస్తాను.